నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్న వీడియో ఆటిజం మీద. చాలా మంది పిల్లల్లో చూస్తున్నాం కదా, అందుకోసమని చాలా కాలం నుంచి చేయాలనుకుంటున్నాను. కాకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మామూలుగా ఆటిజం అనేది కామన్ గా చూసేది న్యూరాలజిస్ట్ కాదు. దీన్ని చూసేది చాలా వరకు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్, చైల్డ్ సైకియాట్రిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు వీళ్ళు చూస్తారు. సో అందుకే దీని మీద నేను అథారిటీ కాదు కాబట్టి నేను దీని మీద ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ రోజు నాతో పాటు ఆటిజం గురించి మాట్లాడటానికి ఉన్నది డాక్టర్ మురళీధర్ రెడ్డి గారు. ఆయన ఒంగోలులో చందమామ పిల్లల హాస్పిటల్లో సీనియర్ పీడియాట్రిషియన్ 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతోపాటు డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్లో ఆయన నేషనల్ ట్రైనరు, ప్లస్ చిల్డ్రన్ అలర్జీస్ వీటిల్లో కూడా నేషనల్ లెవెల్లో ఆయన ట్రైనర్. దాంతోపాటు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ లో ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు ప్రెసిడెంట్ గా చేశారు. ఇప్పుడు నేషనల్ బోర్డ్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ లా కూడా చేస్తున్నారు. సో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాకపోతే వీటన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలి, మా అన్నయ్య అవుతారు. సో సో ఆటిజం గురించి మంచి నాలెడ్జ్ ఉంది. అందుకోసమని నేను కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాను, దాని గురించి తెలుసుకోవాలి అన్నట్టు. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను చాలాసార్లు చూసేది ఏంటి అంటే, ఆటిజం గురించి ఇప్పుడైతే కొంచెం అవేర్నెస్ అయితే ఉంది, చాలా మంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి. కాకపోతే ఏ స్టేజ్లో అనేది, అంటే ఎంతవరకు అవేర్నెస్ ఉంది, ఎప్పుడు తెలుసుకుంటున్నారు, ఎర్లీగా తీసుకుంటున్నారా, లేట్గా తెలుసుకుంటున్నారా, ఇట్లా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆటిజంలో. సో ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేద్దాము అన్నట్టు. సో ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, నాకు 11 నెలల బిడ్డ ఇట్లా ఉన్నారు, నేను పిలిచినా మాట్లాడట్లేదు, రెస్పాండ్ అంటే పిలిస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, నా వైపు చూడట్లేదు, లేకపోతే దానికి మనకి నేమ్కి అర్థమైంది కదా వాళ్ళకి, సో ఇట్లాంటి నాకు కనిపించట్లేదు అని అడుగుతారు. అట్లాంటప్పుడు మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాలా, తీసుకోకూడదా? మామూలుగా 8 to 9 months 8 నుంచి 9 నెలల వయసులో పిల్లలకి వాళ్ళ మదర్ గాని ఫాదర్ గాని పిలిస్తే అటువైపు చూడటం అది నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్. 1 year కి అది కంపల్సరీ వచ్చి ఉండాలి. అప్పటిదాకా రాలేదు అంటే మనం దాన్ని ఒక రెడ్ ఫ్లాగ్ అంటారు. అంటే ఇది ఖచ్చితంగా మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఏదో ఒకటి చేయాలి అని చూసుకోవాలి. అయితే దానికి కారణాలు ఒకటి హియరింగ్ డెఫిసిట్, కొంత వినిపించకపోవటం కావచ్చు, కొంత మిగతా డెవలప్మెంటల్ డిలే, ఇంకేదైనా సోషల్ లేదా జనరల్ డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు, ఆటిజం కావచ్చు. కాబట్టి ఈ మూడిట్లో ఏదా అని డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి 1 year కూడా గనక మనకి రాకపోతే. జనరల్ గా ఆటిజం లో బేసిక్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇలా మీరు అన్నట్లు పిలిస్తే పలకపోవటం, షేరింగ్ లేకపోవటం. షేరింగ్ అనేది పిల్లల ద జాయ్ ఆఫ్ షేరింగ్ విల్ బి వెరీ మచ్, అది లేకపోవటం కానీ, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ. చాలా సార్లు ఏంటంటే మనం చూపించినప్పుడు అటువైపు చూస్తారండి పిల్లలు, అది లేకపోవటం కావచ్చు. ఇమిటేషన్, పిల్లలు చాలా గొప్ప ఇమిటేటర్స్, మనం ఏం చేస్తే అది చేస్తారు, మన వైపు చూసి నవ్వుతారు. అలా ఇమిటేట్ చేయకపోవటం, స్మైల్ లేకపోవటం, ఇలాంటివి కూడా దాంతో పాటు కనుక ఉంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, అరౌండ్ 14 to 16 months వయసులో జెస్చరల్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే ఏదైనా కావాలంటే ఇలా చూపిస్తారు, ముఖ్యంగా 4 finger తోటి చూపిస్తారు. కాబట్టి ఆ జెస్చర్ లేకపోయినా, 4 finger తోటి పాయింటింగ్ లేకపోయినా, అరౌండ్ అది డెవలప్ అయ్యేది అరౌండ్ 14 to 16 months వయసులో. ఆ టైంకి అది కనుక రాకపోతే వీటితో పాటు డెఫినెట్ గా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను చూసింది ఏంటి అంటే, చాలా మంది మాటలు రావట్లేదు అంటారు. కానీ కమ్యూనికేషన్, మాట రాకుండా కూడా మనం చెప్పొచ్చు ఇంకొకరికి, కళ్ళతో, నవ్వుతో, చేతులతో అన్నట్టు. సో ఇవి మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మనకి చెప్పాలనుకుంది మాటతో లేకపోయినా చెప్పొచ్చు. సో అది చెప్పలేకపోతున్నారు అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు పిల్లల్లో అందరూ అనుకున్నట్లు ఆటిజం ఒక డిసీజ్ కాదు, ఒక జబ్బు కాదు, అది ఒక డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ డెవలప్మెంట్. ESPS లో ఒకటి సోషల్ కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కాదు, ప్లస్ మాటలు రాకపోవటం కూడా, ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, మిగతా వాళ్ళతోటి కలిసిపోయే స్వభావం తక్కువ ఉంటాం, ఇంకోటి రిపిటేటివ్నెస్ ఉంటాం. ఇవి 4 కూడా దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్స్. ఆ డీవియేషన్ ఉంటే అంటాం తప్పితే అది జబ్బు కింద మనం తీసుకోకూడదు. ఒక న్యూరో డెవలప్మెంటల్ ప్రాసెస్ లో అది ఒక డీవియేషన్. ఇప్పుడు వెంటనే బోర్లా పడలేదు,
పాకట్లేదు, మెడ నిలపట్లేదు, ఇవి గమనిస్తారు ఈజీగా. కానీ ఇట్లాంటి రెస్పాన్స్ అవేవి అనేది చాలా సార్లు పట్టించుకోరు. ఎందుకు అంటే మెల్లగా వస్తాయిలే అని జనరల్ థింకింగ్ ఉంటుంది. నాకు 26 years అయింది కదా మన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. అసలు ఫస్ట్ లో ఉండేవి కావు, చాలా తక్కువ. గత 10 ఏళ్లుగా ఖచ్చితంగా చూస్తున్నాం. మనకి వెస్ట్రన్ కంట్రీస్ కి డెవలప్మెంట్ ఏం చూస్తున్నాం అంటే డిఫరెన్సెస్ ఏం చూస్తున్నాం. డెవలప్మెంటల్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ అండ్ పూరర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటాలో, అంటే కొంచెం డబ్బులు తక్కువగా ఉన్న పార్ట్ ఆఫ్ సొసైటీలో మనం చూస్తాం. ఇది ఇండియాలో మాత్రం సోషియో ఎకనామిక్ స్ట్రాటా. మేబీ ఎందుకంటే అక్కడ డబ్బులు లేక పిల్లాన్ని వదిలిపెట్టి డబ్బులు సంపాదించుకోవటం కోసం వెళ్తారు వేరే దేశాలు. మనకి డబ్బులు ఇద్దరు ఎర్నింగ్ కావచ్చు, లేదు వేరే అవగేషన్స్ ఉండొచ్చు, పిల్లని ఇంకో దగ్గర వదిలిపెట్టి వెళ్తారు. కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను. కోవిడ్ తర్వాత డెఫినెట్ గా ఎక్కువైంది స్క్రీన్ టైం ఇది. సో కోవిడ్ తర్వాత కంప్లీట్ చేంజ్. అసలు కోవిడ్ లో పుట్టిన బేబీస్ ఎంతమంది ఆటిజం తో ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఇంట్లోనే ఉండి ఎవరితో కాంటాక్ట్ లేకుండా. నాకు అదే బాధ, ఎందుకంటే కాంటాక్ట్ ఉన్న పేరెంట్స్ తోటి కాంటాక్ట్ ఉండాలి, బట్ వైజ్ అది ఎందుకు లేదు. పేరెంట్స్ చేతుల్లో ఫోన్ వచ్చింది కదా, పేరెంట్స్ బిజీ అయిపోయారు. సో టైం అంటే పిల్లలు నేర్చుకోవాల్సింది వేరే మనిషి నుంచే నేర్చుకోవాలి. సో మనిషి నుంచి నేర్చుకోలేనప్పుడు మనం ఈ చేంజెస్ చూస్తాం. సో ఇప్పుడు న్యూరలాజికల్ గా కొన్ని డిసీజెస్ లో అన్ని లేట్ అవ్వచ్చు, అవి వేరే. ఇవి ఆటిజం కిందకి రావు, అన్ని లేట్ అయిపోతుంటాయి వేరే. గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే కింద వెళ్తుంది. సో దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ కొన్ని బిహేవియర్, సోషల్ బిహేవియర్ లోనే మనం చూసేది. సో దాని వల్ల చాలాసార్లు న్యూరాలజిస్ట్ గా మేము ఆటిజం ని చాలా వరకు హ్యాండిల్ చేయం. సో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ కానీ, పిల్లలకి సైకియాట్రిస్ట్ చూపించాలి అనగానే పేరెంట్స్ చాలాసార్లు బాధపడతారు. ఎందుకు సైకియాట్రిస్ట్? చైల్డ్ సైకియాట్రిస్ట్ కూడా చూడకూడదు, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ మాత్రమే చూడాలి. పీడియాట్రిషియన్ చూస్తే బెటర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకొకటి కామన్ గా నేను చూసేది లేట్ ట్రీట్మెంట్, కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. నా ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా బ్రెయిన్ ఎదిగేది మామూలుగా సైన్స్ ప్రకారం ఫస్ట్ 5 years లో 90% మెదడు ఎదుగుదల అయిపోద్ది. అంటే పెద్ద వాళ్ళ బ్రెయిన్ సైజు, చిన్నపిల్లల బ్రెయిన్ సైజ్ చూస్తే 5 years కల్లా 90% డెవలప్మెంట్ అయిపోద్ది. సో మనం 5 ఏళ్ల తర్వాత ఎంత మిగిలింది మనం వర్క్ చేయడానికి? 10% మిగిలింది. సో ఎర్లీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత అర్లీగా మనం కనిపెట్టాలి, ఎంత ఎర్లీగా మనం పేరెంట్స్ ని ఒప్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఒక 10 ఏళ్ల ముందు దాకా ఆల్మోస్ట్ ఒక మీడియన్ పీరియడ్ ఆఫ్ డయాగ్నోసిస్ 4 సంవత్సరాలు ఆటిజం. ఇప్పుడు ఎంచాట్ స్కేల్ అంటారు, ఆ స్కేల్ వచ్చింది. అది హ్యాపీగా నెట్ లో అందరికీ దొరుకుతుంది. 20 questions ఉంటాయి. ఆ 20 questions ని పేరెంట్ ఆన్సర్ చేయాలి. నాట్ ద ట్రీటింగ్ పీడియాట్రిషియన్, నాట్ ద డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, నాట్ ఎనీ క్వాలిఫైడ్ పర్సన్, జస్ట్ పేరెంట్ ఆన్సర్ చేసే. దాంతో చాలా వరకు మనకు తెలుస్తుంది. సో ఇందాక మీరు అడిగిన అనుమానాలు ఏమున్నా కూడా ఎంచాట్ ఆర్ అని ఉంటుంది, మోడిఫైడ్ రివైజ్డ్. అది తీసుకొని ఆన్సర్ చేస్తే చాలా వరకు ఇదవుతుంది. మీరు ఇందాక జవాబు చెప్పినట్లు అడిగినట్లు, పుట్టినప్పుడు బేబీకి 100 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి బ్రెయిన్. వాటికి ఒక్కొక్క దానికి రఫ్ గా 1250 కనెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క దీనికి. అది 2 years 3 years వచ్చేసరికి 25,000 కనెక్షన్స్ అవుతాయి. ఆ 25,000 కనెక్షన్స్ వచ్చిన తర్వాత 2-3 years కి ఏ పని అయితే మనం ఎక్కువ చేస్తామో వాటి కనెక్షన్స్ ఉంటాయి, పోతాయి. దాన్ని ప్రూనింగ్ అంటారు. అడల్ట్కి వచ్చేసరికి 7,000 నుంచి 10,000 కనెక్షన్స్, అంటే ఆల్మోస్ట్ 2/3 పోతాయి కనెక్షన్స్. ప్రూనింగ్ తగ్గుతాయి ఆ కనెక్షన్స్, ఎందుకంటే ఏవైతే మనం ఉపయోగిస్తాము. కాబట్టి ఆ మొదటి 2 ఏళ్లలో మనం ఎంత సోషల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సమాజంలో బతికే విధానం ఎలా, ఎవరితోటి ఎలా డీల్ చేయాలి, ఇవి ఎంత నేర్పించగలిగితే, ఎంత టైం స్పెండ్ చేయగలిగితే
బ్రెయిన్ అంత బెటర్ అవుతుంది. దాన్నే ప్లాస్టిసిటీ అంటారు. సో ఆ ప్లాస్టిసిటీ పోకముందే కనుక మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టగలిగితే ఖచ్చితంగా 2 to 3 years గోల్డెన్ పీరియడ్. ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోరు. ఇబ్బంది ఉంది అంటే యాక్సెప్ట్ చేయలేం. కొన్నిసార్లు నేను చూసాను, తప్పట్టడానికి లేదు, మనం కూడా చేయలేము, ఎవరు కూడా చేయలేరు నా బిడ్డకి బాగాలేదు అంటే. కాకపోతే మనకి టైం లేదు కదా అక్కడ, మనం అదంతా ప్రాసెస్ చేసి గోల్డెన్ పీరియడ్ వేస్ట్ చేయలేం, టైం వేస్ట్ చేయలేం. చాలాసార్లు నేను చూసాను, మదర్ రికగ్నైజ్ చేసిద్ది, కానీ ఇంట్లో వేరే వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అదేం లేదులే మా వాడికి లేట్ గానే వచ్చాయి, వీడికి లేట్ గానే వస్తాయి. మా వాడు 5 సంవత్సరాలకు మాట్లాడాడు, మాట్లాడు ఆయన. సో ఇవన్నీ తీసుకొచ్చి లేట్ చేస్తా ఉంటారు. ఒకప్పుడు అంత చూపించి తినిపించేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అయినా కానీ టీవీ చూసి ఫుడ్ తినిపించడం. సో అట్లా స్క్రీన్ టైం పెరిగిపోతా ఉంది. ఊళ్ళల్లో పిల్లలకి కొంచెం తక్కువ, సిటీలో పిల్లలకి స్క్రీన్ టైం ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సో దీని వల్ల కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లోనే మనం కనిపెట్టడం ఎట్లా, ఈ స్క్రీన్ టైం వల్ల వచ్చే మనం నష్టాన్ని మనం ఎట్లా మినిమైజ్ చేయగలం అన్నట్టు. స్క్రీన్ టైం నుంచి మినిమైజ్ చేయాలంటే స్క్రీన్ టైం ఆ రూల్స్ తీసుకుంటే 2 years లోపల నో స్క్రీన్ టైం అసలు ఇవ్వకూడదు, 0 స్క్రీన్ టైం. ఓన్లీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, లేదా మా అన్న, నేను ఇక్కడ ఉన్నాను, మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, ఆ పిల్లల్ని చూడాలి, వీడియో కాల్స్ అంతవరకు మాత్రమే 2 years లోపల పర్మిటెడ్. ఇవన్నీ పెట్టచ్చా? కోకో మెలాలు ఏమి పెట్టకూడదు 2 years దాకా. 2 years తర్వాత 1 hour ఆఫ్ స్క్రీన్ టైం, దట్ టు అండర్ పేరెంటల్ గైడెన్స్ అని నేను అన్ను. పేరెంట్స్ కూడా పక్క నుండి, వాళ్ళు కూడా పేరెంట్స్ కావచ్చు, కేర్ గివర్ పక్క నుండి వాళ్ళు మాట్లాడుతూ చూపించాలి, వాళ్ళు చూపిస్తూ దాంట్లో వాళ్ళు లీనమై చేస్తే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. 1 hour, అది కూడా 1 hour. 2 to 5 years 1 hour. 5 years తర్వాత గురించి మాట్లాడుకుందామంటే స్క్రీన్ టైమ్ 5 years తర్వాత సొసైటీ మారుతూ ఉంది. సొసైటీలో ఏఐ కావచ్చు, రెవల్యూషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం మారాలి. పాచింతకాయ పచ్చడి నేను అక్కడే ఉంటాను అంటే కుదరదు. స్క్రీన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే కంప్యూటర్ గా కావచ్చు ఇవన్నీ. కాబట్టి 5 years తర్వాత ఆల్మోస్ట్ టీనేజ్ వచ్చే వరకు ముందు పేరెంట్ చూసి అది బాగుందని డిసైడ్ చేసుకున్న తర్వాత పేరెంటల్ కంట్రోల్ పెట్టి ఓన్లీ ఎడ్యుకేషన్ కి దీనికి అనుకుంటే దాన్ని అలో చేయొచ్చు. బట్ అసలు స్క్రీన్ టైం, ఎక్సెస్ స్క్రీన్ టైం అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయగలం? నిద్రపోకుండా చూడడం. చైల్డ్కి ఏమేం కావాలి? నిద్ర కావాలి, 8 to 9 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ కావాలి, 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ కావాలి, ఆటలు కంపల్సరీ. ఒక స్కాలస్టిక్ పెర్ఫార్మెన్స్ పడిపోకుండా హోంవర్క్స్ అవి చేయగలగాలి. ఫ్యామిలీ టైం కావాలి, పేరెంట్స్ కంపల్సరీ. తిండికి, పళ్ళు తోముకోవటానికి, స్నానం చేయటానికి, అన్నిటికీ ఈ టైంలోంచి తీసుకోకుండా వాళ్ళు కనుక వాడుకోగలిగితే ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు హోంవర్క్స్ కూడా స్క్రీన్ లోనే ఇస్తున్నారు. కానీ అది తప్పు అనుకుంటున్నా, నేను కూడా యాక్సెప్ట్ చేయను. కానీ మనల్ని వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అని వాళ్ళు అనుకోవచ్చు. స్టిల్ ఎందుకంటే ఇప్పుడు రాయటం నాకెందుకు, ఆల్రెడీ నేను టైప్ చేసుకుంటా కదా అనుకుంటే ఏదైనా లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు. రాయటం రాకుండా ఇంకోరి మీద డిపెండ్ కాలేము. కాబట్టి ఖచ్చితంగా రాయటం రావాలి. వచ్చిన తర్వాత దీనికి వెళ్ళొచ్చు. నోట్స్ ఇవన్నీ ఫోన్ లో అనేది దానికి ఒక సిమిలర్ ఇది ఏంటంటే, ఏఐ ఉంది కదా నాకు ఆలోచించడం ఎందుకు అనుకుంటే అసలు ఆలోచనే ఉండదు కదా. ఉండదు. ఇప్పుడు మనం ఆటిజంకి వస్తే, ఇప్పుడు ఒక కిడ్ కి ఆటిజం ఉందనుకోండి, ఇప్పుడు 2వ కిడ్ ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ బేబీ కోసం, అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్ చాలా భయంగా వస్తారు. నా బిడ్డకి 4 ఏళ్ళు, ఇప్పటికి 2 ఏళ్ళు ఆపుకున్నాము, ఆటిజం ఇది ఉంది కాబట్టి ఎలా? ఖచ్చితంగా ఆటిజం కి కొంత జెనెటికల్ ఇన్హెరిటబుల్ ప్యాటర్న్ ఉంది. ఎందుకంటే ఒక చైల్డ్ కనుక ఆటిజం ఉంటే 15% హయ్యర్ ఛాన్స్ సెకండ్ చైల్డ్ కి ఆటిజం రావటం. అదే ఫ్యామిలీలో 2 ఉంటే
30% ఛాన్స్. ప్లస్ అదే అబ్బాయి గనక అయితే అమ్మాయి కాకుండా డబుల్ ద రిస్క్. అబ్బాయిలో ఆటిజం డబుల్ ద రిస్క్ ఆఫ్ ఫిమేల్ చైల్డ్. కాబట్టి బట్ థింగ్ ఇస్ దర్ ఇస్ నథింగ్, నో ఆర్గానిక్ టెస్ట్ విచ్ వీ కెన్ డూ. అంటే డౌన్ సిండ్రోమ్ వీటిల్లాగా ఎంజియోసెన్సిస్ చేసి డయాగ్నోస్ చేసే విధంగా దీనికి లేదు. ఫస్ట్ చైల్డ్ లో ఆల్రెడీ మనం ఏదైనా జీన్ కనిపెట్టి ఉంటే రెండో వాళ్ళలో మనం చెక్ చేసుకోవచ్చు. కనిపెట్టలేదు అంటే రెండో వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది, బట్ మోస్ట్లీ రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టు జబ్బు కాదు. ముందు నుంచే పుట్టినప్పటి నుంచే నీ ఇంటరాక్షన్ ఎక్కువ చేసి ఆ జాగ్రత్తలన్నీ ఎక్కువ చేసుకుంటే సబ్ క్లినికల్ గా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి చైల్డ్ కి ఆటిజం వస్తుందని కాదు, రాకపోవచ్చు, కానీ సబ్ క్లినికల్ గా కొంత సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి సెకండ్ చైల్డ్ కి ఉన్నా కూడా. దీస్ థింగ్స్ వీ కెన్ టేక్ కేర్. సమస్య పెద్దగా క్రియేట్ చేసే కాదు. ఇప్పుడు సివియారిటీ ఉంది ఆటిజం లో, మైల్డ్, మోడరేట్, సివియర్. ఇది మనం ఎట్లా మనకి హెల్ప్ అవుద్ది మనం రేట్ చేసుకోవడం వల్ల అన్నట్టు? ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, దీని పేరే మార్చేసారు. ఆటిజం కాకుండా ASD అంటారు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ లో చిన్న ఫస్ట్ లోనే కనుక మనం చేసి ఆ స్పెక్ట్రమ్ లో మొదట్లో ఉన్నప్పుడు కనుక ఉంటే ఈ ట్రీట్మెంట్ అంటే మేబీ ఓటీ అంటే ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇవన్నీ ఇచ్చి సోషల్ థెరపీ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా చాలా 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 ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ విత్ ఇన్ 2-3 years మనకి ఈ బిడ్డకైనా ఇంతకు ముందు మనం చూసుకుంది ఇట్లా అనే విధంగా మనం స్కాన్స్ కానీ ఏవి హెల్ప్ అవ్వవు. ఆటిజం ఎంత ఉంది అని చెప్పడానికి, ఉందా లేదా చెప్పడానికి ఎటువంటి టెస్ట్ లేదు, కేవలం 1-to-1 ఇంటరాక్షన్ కిడ్ తోనే. సివియారిటీ అనేది కూడా స్కేల్స్ ద్వారా ఎంత సివియర్గా ఉంది అని. కొన్నిసార్లు కొన్ని రకాల జీన్స్ లో బాగా సివియర్ గా రావచ్చు, అది మనం ఏం చేయలేకపోవచ్చు కూడా. బట్ చాలా మందికి మైల్డ్, మోడరేట్ ఉంటాయి. వీళ్ళనే మనం సంవత్సరానికి అట్లా పట్టేసుకున్నాం అనుకోండి, చాలా నార్మల్ చేసేయచ్చు. మనం ఎంచాట్ అనుకున్నాం కదా, యాక్చువల్ గా అది 16 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా అంటారు. బట్ ఐ హావ్ సీన్ 1 year కూడా మనం దాంతో చెప్పొచ్చు. సంవత్సరం బిడ్డకే మనం ఆటిజం లక్షణాలు ఉంటే సంవత్సరం బిడ్డకి చెప్పొచ్చు. సో ఇప్పుడు కొంతమంది భయపడతారు, వ్యాక్సిన్స్ వేస్తే ఆటిజం ఏమన్నా రావచ్చా అనేది. అంటే ఈ మధ్య ఎక్కువ వేస్తున్నారు కదా, దాని వల్లే వస్తున్నాయి అనేది కొంతమంది వాదిచ్చేది. యాక్చువల్ గా UK లో ఒకప్పుడు MMR వ్యాక్సిన్ వేస్తే వచ్చిందని చాలా గొడవ అయిందమ్మా. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years వెనక్కి ముందుకి స్టడీస్ చేశారు. ఎన్నో వ్యాక్సిన్ వల్ల థయామెర్సాల్ దాంట్లో వాడతారు, దాని వల్ల ఏమన్నా వస్తుందా అని చాలా చేసి ఫైనల్ గా అందరూ తేల్చింది ఏంటంటే దీని వల్ల కాదు, వ్యాక్సిన్ వల్ల కాదు అని తేల్చారు. స్టడీస్ ప్రకారం అయితే వెనక్కి ఎంత చూసుకున్నా వ్యాక్సిన్ వల్ల కాదు, కాదు. కానీ స్టిల్ నీకు భయం వేస్తే నీకు దెన్ యూ నీడ్ టు డిస్కస్ విత్ యువర్ పీడియాట్రిషియన్. జబ్బు వల్ల ఎంత నష్టం వస్తుంది, జబ్బు వస్తే దీని వచ్చే ఛాన్స్ ఉంది అని తీసుకోకపోతే ఎంత నష్టం వస్తుంది, బేరీజ్ వేసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చూస్తుంటాను కదా కిడ్స్ ని 3 years కి వస్తుంటారు, 4 years కి వస్తుంటారు, అడుగుతుంటారు క్వశ్చన్స్, ఇట్లా ఉంది, ఇది నార్మలా అని. సో మీ దగ్గర వ్యాక్సినేషన్స్ అన్నిటికీ రెగ్యులర్ విజిట్స్ కి వస్తారు కదా. సో ఇప్పుడు ఇంత కామన్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పీడియాట్రిషియన్స్ అందరూ ఏమైనా ముందే అసెస్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా కిడ్స్ లో వచ్చినప్పుడు, ఇది ఉందా లేదా అని? మెయిన్ రాగానే చూసేది అందరూ చూస్తాం, మోస్ట్లీ అందరూ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఇందాక అనుకున్నాం కదా ఒక 6 features అనుకున్నాం కదా, ఎత్తుకున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది, ఈజీ రెస్పాండింగ్ అంటే ఎత్తుకోగానే ప్రేమగా అమ్మ వైపు చూడాలి, మనం చేసింది చూడాలి, ఆల్మోస్ట్ మిమిక్రీ లాగా చేయాలి, లేదు మనల్ని చూసి నవ్వాలి, మనం నవ్వితే సోషల్ స్మైల్ కాకుండా రియల్ స్మైల్ ఉండాలి 1 year కల్లా. ఇవి లేకపోతే డెఫినెట్ గా అంటే తెలుస్తుంది మనకి. అప్పుడు పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చాలా సార్లు చేయరమ్మా, కానీ ఒక 3 నెలల తర్వాత వస్తారు, మళ్ళీ వస్తారు. అయితే ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఈ ఎంచాట్ ఇది చెప్పమ్మా, నమ్మొద్దు, ఈ క్వశ్చన్లు దాన్ని ఫిల్ చేయండి, తీసుకురండి. లక్కీగా ఏంటంటే ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతున్నాయి అవి.
ఎంచాట తెలుగులో కూడా దొరుకుతుంది. ఫిల్ చేయండి, చూద్దాము. దీని లేదు, మందులు కూడా అక్కర్లేదు ట్రీట్మెంట్. అయితే మనకు ఒక్కటే బాధమ్మా, ఎక్సెప్ట్ పెద్ద పెద్ద టౌన్లో తప్పితే నిజమైన ఆటిజం క్లినిక్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ లేకుండా అది ఆటిజం ట్రీట్మెంట్ అనేది కొంత క్వాకరీ అనుకోవాలి. సరైన వాళ్ళు లేరు, చిన్న ఊళ్ళలో అయితే లేరు. ప్లస్ పెద్ద ఊళ్ళలో కూడా ఎకనామిక్స్ ఏంటంటే ఇప్పుడు 1-to-1 ట్రీట్మెంటే ఇవ్వాలి దానికి. అంటే నీ కోసం ఒక గంట ఒక స్పీచ్ థెరపిస్ట్ ఉండాలి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉండాలి, ఫిజియోథెరపిస్ట్ ఉండాలి, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఉండాలి. ఆటిజం అనేది చాలా కాస్ట్లీ డిసీజ్. అది కొంచెం కష్టం. ఇప్పుడు ఆటిజం కి అయితే క్లియర్ గా మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్ ఉంది, అది థెరపీలే. సో డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ చూసి ఎక్కడెక్కడ బేబీ లాగ్ అవుతుందో చూసుకొని ఆ థెరపీస్ లో మనం ఆటిజం అసోసియేటెడ్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఏమనుకున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ లో, సోషల్ స్కిల్స్ లో సమస్య అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ చైల్డ్కి ఏమవుతుందంటే తను ఫిట్ అవ్వట్లేదు, ఆ స్కిల్స్ లేవు కాబట్టి తన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ తను ఫిట్ కాలేకపోతుంది. సో హీ డెవలప్స్ యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీని ఎలా రిలీజ్ చేసుకుంటాడు? హైపర్ యాక్టివిటీ. పక్కన పిల్లల్ని కొడతాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. దానికి కూడా ఇప్పుడు జ్వరం వస్తే మనం జ్వరానికి ఇస్తాం, కానీ జ్వరంతో పాటు ఎందుకు జ్వరం వచ్చిందో ఆ మందుకు కూడా ఇస్తాం. ఒట్టి జ్వరానికి ఇస్తే అది జ్వరం తగ్గదు. అలాగే ఆ యాంగ్జైటీ కారణమైన ఆటిజం కి ట్రీట్ చేయాలి. ఎక్కువైతే ఆ యాంగ్జైటీ వల్ల వచ్చిన హైపర్ యాక్టివిటీ, దానివల్ల పక్కన వాళ్ళు అది మీకే తెలుసు, హైపర్ యాక్టివిటీకి దేనికి ఇవ్వాలి మందులు. హైపర్ యాక్టివిటీకి మెడిసిన్ వాడచ్చు, ఆటిజం కి మాత్రం మందులు లేవు. సో చాలా మంది పేరెంట్స్ ఏం చేయాలో తెలియక అన్ని తిరుగుతారు, లక్షలు ఖర్చు పెడతారు. సో దాంట్లో పార్ట్ గానీ స్టెమ్ సెల్స్. సో స్టెమ్ సెల్స్ గురించి మీరు ఏమంటారు? యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ లేదు. ఫ్యూచర్ లో వస్తుందనేది కూడా నాకు అనుమానం. ఎందుకంటే స్టెమ్ సెల్ అనేది జెనెటికల్ గా ఖచ్చితంగా ఇది ఒకటి ఉంది అంటే చేయొచ్చేమో. ఇది బిహేవియరల్ ప్యాటర్న్ లో ఎన్విరాన్మెంట్ ద్వారా వచ్చింది. మిగతా కొన్నిట్లో ఏంటంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ వల్ల ఇట్లా వచ్చింది అనుకోవచ్చు, ఎపిజెనెటిక్స్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ఎపిజెనెటిక్స్ కూడా పెద్ద రోల్ లేదు. సో స్టెమ్ సెల్ అయితే ఇప్పటికీ రీసెర్చ్. సో స్టెమ్ సెల్ అనేది ట్రీట్మెంట్ అని చెప్పడం ఇప్పటివరకు అయితే బుక్స్ లో రాలేదు. సో సజెస్ట్ చేయడానికి నేను అర్హురాలిని కాదు. స్టెమ్ సెల్ తీసుకో అని చెప్పడానికి ఎవిడెన్స్ ఇంకా లేదు, ఎవిడెన్స్ లేదు. సో రీసెర్చ్ లోనే ఉంది కాబట్టి రీసెర్చ్ లెవెల్లో ఎవరైనా సజెస్ట్ చేస్తారేమో, కానీ ట్రీట్మెంట్ గా మాత్రం దాన్ని మనం లేదు. మీరు ఇందాక అన్నారు కదా ఆస్పర్జర్స్, ఇట్లాంటి కొన్నిటి వల్ల మనకి ఆటిజం లాగా అనిపించవచ్చు, వాటికి ఏమన్నా ఉండొచ్చేమో, ప్రిడామినెంట్లీ జెనెటికల్ కాబట్టి. బట్ అదర్వైజ్ మనకి పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఆటిజం వచ్చింది అనుకోండి పిల్లల్లో, నెక్స్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి? ఆటిజం వచ్చింది కానీ యాక్చువల్గా ఐఏపీ ప్రకారం కూడా ఆటిజం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి డయాగ్నోసిస్ అక్కర్లేదు. అవును, ఎందుకంటే మెడిసిన్స్ వాడము, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఉండేది, కాబట్టి యూ కెన్ స్టార్ట్ థెరపీ. చేసిన తర్వాత అయితే పేరెంట్స్ కి చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే చేసేవాళ్ళు మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కో మెట్టు ఎక్కాలి, ఒక కొండ ఫినిష్ చేయాలి, ఇంకొక మెట్టు ఎక్కాలి, ఇంకట్లా 7 కొండలు ఎక్కాలి. అలాగే మన చైల్డ్ ఉన్న మైల్ స్టోన్స్ ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ మైల్ స్టోన్ ఈ డెవలప్మెంటల్ డెవలప్మెంటల్ మైల్స్ నెక్స్ట్ ఎలా రీచ్ అవ్వాలో ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి వస్తే ఆ మైల్ స్టోన్ వెనక్కి పోదు. కాబట్టి ఒక్కొక్క మైల్ స్టోన్ ని అప్రిషియేట్ చేసుకుంటూ నార్మల్ చైల్డ్ అవటానికి ప్రయత్నం చేద్దాం తప్పితే ఒకేసారి ఒక 6 నెలలు ట్రీట్మెంట్ లో 2 నెలలు ట్రీట్మెంట్ లో నార్మల్ అయిపోవాలి అని కోరుకోవటం అత్యాసం నిన్న, కానీ దానివల్ల మనమే ఎక్కువ బాధపడతాం. ఇప్పుడు 2 ఏళ్ల బిడ్డకి ఆటిజం లాగా ఉందమ్మా, నువ్వు థెరపీ స్టార్ట్ చేయంటే 10 మందిని అడగడం, చెయ్యాలా వద్దా, ఎందుకు ఇట్లా ఇవన్నీ టైం వేస్ట్.
మనకేంటి అంటే థెరపీ చేయడం వల్ల నష్టం ఏమైనా ఉందా? స్పీచ్ థెరపీలో కూర్చోబెట్టాం, ఏదైనా డ్యామేజ్ జరిగిద్దా బిడ్డకి? దానివల్ల జరగదు. సో డౌట్ ఉంది అన్నప్పుడు మనకు అక్కడ టైం ఉండదు. సో 2 ఏళ్ళకి మొదలు పెట్టావా, 3 ఏళ్ళకి మొదలు పెట్టావా, 4 ఏళ్ళకి మొదలు పెట్టావా అనే దాన్ని బట్టి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. సో డౌట్ ఉంది అనుకోగానే ముందే కన్సల్ట్ అయ్యి ముందే థెరపీలు తీసుకోవడంలో ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే యాక్సెప్టెన్స్. ఒకవేళ ఇది ఉందేమో అనే దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తొందరగా స్టార్ట్ చేసుకోగలిగితే మంచిది అన్నట్టు. అక్కడెవరో తగ్గించేస్తారంట, ఇక్కడెవరో తగ్గించేస్తారంట అని చెప్పేసి వాటి కోసం డ్రగ్స్, అక్కడ మెడిసిన్ ₹1,00,000 ఇక్కడ ఇది తగ్గింది, అవన్నీ మనం షార్ట్ కట్స్ ఏమీ లేవు. బ్రెయిన్ కి షార్ట్ కట్ లో రెండు మెయిన్ లాస్లు ఉంటాయి. ఒకటి టైం, ఎందుకంటే టైం ఈస్ గోల్డ్. టైం పోయింది, తిరుగుతూ ఉంటారు కదా. మనం అనుకున్న ప్లాస్టిసిటీ, ఆ బ్రెయిన్ ని మనం ఇంప్రెస్ చేయగలిగిన టైం ఉండదు. ఫస్ట్ 3 years లో అయితే గోల్డెన్ పీరియడ్. కాబట్టి ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ ఆల్రెడీ దీనికి అయిపోతాయి. సంవత్సరం మొత్తం థెరపీలు 1,00,000 అవుతాయి అంటే దానికి బెటరు. ఒక్క రోజులో ₹1,00,000 ఇస్తాను తగ్గిపోయింది అంటే దానికి పెడతారు. ఇది జరగదు, ఇది మోసం. సో కాబట్టి ఆ థెరపీలకి మనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మంచి చోట్ల చేయించాలంటే అంత తక్కువలో అయితే రాదు. సో ఖర్చు పెట్టాలి, చేయించుకోవాలి అన్నట్టు. సో రాకుండా అరికట్టడానికేమో ఫ్యామిలీ స్ట్రక్చర్ మొత్తం, కిడ్స్ తో స్పెండ్ చేసే టైము, స్క్రీన్ టైం తగ్గించుకోవడం. ఒకసారి వచ్చినట్టుంది అంటే మాత్రం ఇంకా మనం వెనకాడకూడదు, ఆల్ ఇన్. ఇంకా వెంటనే మనం థెరపీ. యుఎస్ నుంచి ఒకరు వచ్చారమ్మా, వాళ్ళిద్దరూ ఎంప్లాయీస్ అక్కడ. పాపం వాళ్ళు చాలా ఎర్లీగా 1.5 year కల్లా వచ్చారు. జస్ట్ వ్యాక్సినేషన్ కోసం వచ్చారు. 1 year అక్కడ సంహౌ ఇట్ గాట్ మిస్డ్. యుఎస్ లో నార్మల్ గా చాలా వాళ్ళు పట్టుకుంటారు మామూలుగా, అసలు వాళ్ళు దే డూ స్పెండ్ మోర్ టైం. కానీ సంహౌ 1 year అప్పుడు వస్తే దేర్ వర్ సమ్ ఫీచర్స్. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అంటే వచ్చినప్పటికీ ఇది వచ్చింది. వచ్చారు, ఏం చెప్పారంటే తప్పదమ్మా, తప్పదు, ఎవరో ఒకరు ఉద్యోగం మానేయాల్సిందే. మదర్ కెరీర్ తర్వాత అయినా వచ్చింది, బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది. గ్రాండ్ పేరెంట్స్ పాపం దే ఆర్ వెరీ ఓల్డ్, వాళ్ళు చేయలేరు. మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకు కూడా టీవీలో పాటలు చూపిస్తూ తిండి పెట్టడం అలవాటు అయిపోతుంది. ఓపిక లేదు కాబట్టి ఎక్కడ తిప్పుతారు వాళ్ళు, అక్కడ స్క్రీన్ టైం పెరిగిపోతుంది. అవును అవును. సో అందుకే ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్. అంటే చాలా మంది కలిస్తే గానీ ఒక బిడ్డని సరిగ్గా పెంచలేదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటే ఇంకా ఈజీ. జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలి. సో చాలా మంది మురిసిపోతుంటారు, మా అబ్బాయి అప్పుడే ఫోన్ ఇట్లా అండర్ నేర్చుకున్నాడు, నొక్కడం నేర్చుకున్నాడు, అది చూసి పాడుతున్నారు, అవి చెప్పినవి చెప్తున్నాడు అని. అది కరెక్ట్ కాదు. అట్లా నేర్చుకునే మనకి పైసా ప్రయోజనం లేదు. సో ఒక మనిషిని చూసి నేర్చుకోవాలి. మళ్ళీ బొమ్మలతో ఆడిందే ఆడుతా ఉన్నాడు అంటే అది కూడా ఇంకా భయం, ఇంకా భయపడాలి. తిప్పుతున్నాడు, చక్రాలని తిప్పుతున్నాడు అంటే అది కూడా ఆటిజం లక్షణం. అది యాక్చువల్లీ ఆటిజం దీంట్లో వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్. చక్రాన్ని తిప్పడం, అరేంజ్ చేసింది మళ్ళీ అరేంజ్ చేస్తున్నాడు, లైన్ లో పెడుతున్నాడు, ఇవన్నీ. సో ఒక మనిషితో ఆడాలి, మిగతా పిల్లలతో ఆడాలి, పేరెంట్స్ తో ఆడాలి, గ్రాండ్ పేరెంట్స్ ఆడాలి. సో హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోవిడ్ తర్వాత అందరు నేర్చుకుంది అది. ఇంకొక మనిషి ఎంత అవసరం మనిషికి అనేది. వేరే సోషల్ యానిమల్, ఇండివిజువల్ గా ఉండేవాళ్ళం కాదు కదా, ఐలాండ్ కాదు. సో నేను ఈ వీడియో చేయాలనుకున్న రోజు ఏంటంటే ఆ రోజే 3 ఆటిజం పిల్లల్ని చూశాను. ముగ్గురు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అన్నట్టు. ఇంత టైం ఎందుకు పట్టింది అంటే తిరుగుతున్నారు, ఇంకో డాక్టర్ అని చెప్పేసి. సో ఎప్పుడైనా డౌట్ ఉంది అంటే ట్రీట్మెంట్ కి వెళ్ళిపోవడం బెటర్. దాన్ని ఇంకా తిరగడం అనేది కాకుండా. అట్లీస్ట్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకొంచెం బెటర్ గా వెళ్ళి ఎగ్జాక్ట్లీ. సో ఒక బిడ్డ ఏలు పెట్టి చూపించట్లేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు, మన వైపు చూసి నవ్వట్లేదు అని సంవత్సరం బిడ్డ ఇది చెయ్యట్లేదు అంటే వెంటనే వాళ్ళు అలర్ట్ చేయాలి అని పేరెంట్సే. అంటే వేరే వాళ్ళు గమనించారో లేదో తెలియదు కానీ పేరెంట్సే గమనించుకొని పిల్లల డాక్టర్ వ్యాక్సినేషన్స్కి వెళ్తానే ఉంటారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. మళ్ళీ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ని కలవాలి.
అవసరమైన ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసుకోవాలి. న్యూరాలజిస్ట్ దగ్గరికి రావచ్చు ఎప్పుడంటే జెనెటిక్ డిసీజెస్ కానీ, దీంతో పాటు మూర్ఛ వ్యాధి ఉంది కానీ, వేరే సిమ్టమ్స్ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ లాంటివి కూడా రావచ్చు, హైపర్ యాక్టివిటీ లాంటివి ఉంటాయి. బట్ చాలా సార్లు మా పని ఏమైందంటే కౌన్సిల్ చేయడమే. ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే లేవండి, ట్రీట్మెంట్ ఉంది కానీ మీరు కష్టపడాలి, నేను కాదు. సో మదర్ అనేది చాలా టైం ఇవ్వాలి. రెండో బిడ్డ ఉన్నా కూడా హెల్తీ సెకండ్ కిడ్ ఉంది అంటే వాళ్ళని మిగతా గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే పెంచేస్తా. ఈ బిడ్డకి ఎక్స్ట్రా టైం ఇవ్వాలి, చాలా టైం ఇవ్వాలి. ఇంకోటి మర్చిపోయాను, మళ్ళీ మర్చిపోతానని చెప్తున్నాను. టానియా అని ఒక ఆమె ఉందమ్మా, వాళ్ళ చైల్డ్ కూడా ఆటిజం. తను ఒక మంచి బుక్ రాసింది, వెన్ ఆటిజం బికమ్స్ ఆవసమ్ అని. టానియా ఓకే, అందరూ నాకు తెలిసి అందరూ పేరెంట్స్ తన ఎక్స్పీరియన్సెస్ అన్ని తను క్రోడీకరించింది దాంట్లో. అండ్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఆటిజం పేరెంట్స్ ఉంటే ఆ బుక్ మాత్రం చదవండి ఖచ్చితంగా. నాలెడ్జ్ ఉండాలి. చాలాసార్లు నేను చూసాను పేరెంట్సే థెరపిస్ట్లు అయ్యారు, తర్వాత స్పీచ్ థెరపిస్ట్ లాగా, ఫిజియోథెరపిస్ట్, మదర్ కన్నా మంచి థెరపిస్ట్ ఉండరమ్మా, ఎవరు ఉండరు. సో మదరే ట్రైన్ అయిపోతుంది అన్నట్టు. సో ఆటిజం అనేది కరెక్ట్ గా టైం కి పట్టుకుంటే ఈజీ. 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత అప్పటికి చేయొచ్చు కానీ కష్టం, ముందంత ఈజీ కాదు. సో ఎంత త్వరగా అయితే రిజల్ట్ రాదు. సో మా లేట్ వచ్చింది, మా అబ్బాయికి 5 ఏళ్ళకి మాట వచ్చి, ఇవన్నీ అసలు మనం పక్క వాళ్ళు చెప్పే అసలు వినకూడదు. వినకుండా థెరపీస్ అనేవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా మంది నేను పేరెంట్స్ డెవలప్మెంటల్ దీనికన్నా అన్నిటికన్నా కూడా మన గవర్నమెంట్ వీటిల్లో బుక్ ఇస్తుంది, వ్యాక్సినేషన్ బుక్ ఇస్తుంది. దాంట్లో ప్రతి చైల్డ్ కి ఇస్తుంది. ఎంత బాగా చేశారంటే రెడ్ ఫ్లాగ్ ఎక్కడైతే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందరూ పేరెంట్స్ అందరూ కూడా ఆ బుక్ తీసుకొని దాంట్లో కరెక్ట్ టిక్ పెట్టుకుంటూ ప్రతి చైల్డ్ కి ఇస్తారు. వాళ్ళు విలేజ్ లో వీళ్ళు ఉంటారు కదా, అంగన్వాడీ వాళ్ళు ఇస్తారు. దాంట్లో ప్రతి దాంట్లో టిక్ చేసుకుంటూ ఎక్కడైతే రెడ్ ఫ్లాగ్ ఉంది, ఎక్కడ దాంట్లో మెటీరియల్ కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసేది తెలుగులో ఉంటుంది. అది గనక చేసుకుంటే ఎక్కడ రెడ్ ఫ్లాగ్ వస్తుందో, ఏ డెవలప్మెంటల్ రెడ్ ఫ్లాగ్ ఉన్నా పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే ఓకే, ఎక్కడికెక్కడ వెళ్ళకల్లా ఫస్ట్ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేసి దాని ప్రకారం నెక్స్ట్ ఫాలో అప్ అయితే రిఫర్ చేస్తాడు. ఓకే ఓకే. సో ఆటిజం అనేది మాత్రం మిస్ అవ్వకూడదు, తొందరగా అవ్వాలి అనేది నా ఎయిమ్. దానికోసమే ఈరోజు చేసిందంతా. కాబట్టి ఐ హోప్ ఇది చాలా మంది పేరెంట్స్ కి హెల్ప్ అయితే మంచిది అన్నట్టు. థ్యాంక్ యూ.